వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు. ఇదిగోండి, ఈరోజు అయితే కొత్తిమీర పుదీనా విడివిడిగా అంటే దేనికదే నిల్వ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాము. నేను ఇక్కడ ఏ దినుసులు వాడట్లేదండి. ఓన్లీ నేను వేసేదల్లా ఆవాలు మెంతుల పిండి మాత్రమే. దినుసులు ఏమి అంటే మనకి ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తారు, అలా ఏం కాదు. ఇది చూడండి నిల్వ ఉంటుంది అనమాట మనకి. అంటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి. మీరు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అంత ఈజీ అనమాట. ఇదిగోండి, ఈ కొత్తిమీర పుదీనా వచ్చేసి తోటలో కోసుకొచ్చింది అనమాట. అయినా సరే మనం జాడించుకోవాలి. జాడించుకొని చక్కగా పుదీనాకి పుదీనా, కొత్తిమీరకి కొత్తిమీర మొత్తం ఆరబెట్టేసుకున్నాను ఒక క్లాత్ మీద. అదంతా నీరంతా వడలనివ్వాలి. ఇదిగోండి, ఇంకా తర్వాత రోజు ఆవాలు కొంచెం మెంతులు వేపుకోవాలన్నమాట. కొంచెం అంటే సువాసన వస్తూ ఉంటాయి. అప్పుడు తీసి మనం మిక్సీ జార్లో ఆరాలండి. ఆరేదాకా మిక్సీకి వేయొద్దు. ఆరాక చక్కగా మిక్సీలో పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏ పచ్చళ్ళు చేసుకున్నా కానీ ఉంటుంది. ఇదంతా అయితే వాడను, కొంచెం అట్టి పెట్టుకున్నాను అనమాట. దానికి సరిపడానే వేస్తాము. ఇప్పుడు వచ్చేసి పాన్లో ఆయిల్ వేసేసి కొత్తిమీర బాగా చక్కగా మరీ డ్రైగా వేపకూడదండి. ఇది కూడా నేను వీడియోలో చూపించినట్టుగా వేపుకోండి. మరీ డ్రైగా కూడా వేపాల్సిన అవసరం ఉండదు. ఇంక ఇలా వేపేసుకొని కొత్తిమీరని దీంట్లో నేను ముందే చెప్పాను కదండి, చింతపండు గుజ్జు నేను రెడీగా పెట్టుకుంటాను. మీరు కూడా కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టేసి గుజ్జు తీసి పెట్టుకోండి. ఇదిగోండి, ఇంకా దాన్ని ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను నేను. ఇదంతా కూడా మనం చింతపండు పులుసు ముందే రెడీ చేసి పెట్టుకోవడం తొందర ఈజీ అయిపోయింది. తర్వాత దానికి తగ్గట్టు సాల్ట్ లేదా కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు గొడ్డు కారం అనమాట. ఇప్పుడు కొత్తగా కారం పట్టించుకుంటున్నాం కదా. ఇంకా అదంతా మిక్సీకి వేసి ఒక గిన్నెలో వేసుకొని వేరే చిన్న జార్లో చిన్నుల్లిపాయలు కచ్చే పచ్చిగా పట్టుకోవాలండి. అది వచ్చేసి తాలింపులో వేసుకోవచ్చు, లేదంటే మనం ఇట్లా పచ్చడి మీద అయినా పెట్టేసుకొని అలా ఆవుపిండి మెంతిపిండి కూడా వేసేసి ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము. ఈ పోపు తీసుకెళ్ళి ఆ వెల్లుల్లిపాయ మీద వేస్తే మంచి అసలు ఎంత సువాసన వస్తుందో. ఆ టైంలోనే ఇంకా పచ్చడి అంతా అసలు అన్నం వండేసుకొని తినేద్దామన్నంత టేస్ట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని ఇక్కడైతే ఇంక దాని మీద పచ్చడి మీద అయితే వేసేసుకోవాలి. మొత్తం వేసి అమ్మటే వేడి నూనెలోనే చక్కగా తిప్పేసుకుందాం. ఎందుకంటే ఆకు ఆరిపోయాకే మనం మిక్సీ పడతాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి. ఆ వెల్లుపాయ, ఆవుపిండి, మెంతిపిండి, ఆ నూనె అంతా పచ్చడి అంతా కలవాలన్నమాట. కొత్తిమీర వేపేటప్పుడు గమనించారా, ఆయిల్ ఎక్కువ వేయలేదన్నమాట. ఇప్పుడు వేసిన ఆయిలే, కొంచెం ఆయిల్తోనే వేపాము అప్పుడు కొత్తిమీర. ఇంక ఇదైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి పుదీనా పచ్చడి చేసుకుందాం. ఇదంతా కూడా నేను నైటే ఆరబెట్టానండి. నైట్ చక్కగా కడిగేసి ఒక టవల్ వేసేసి దాని మీద ఆరబెట్టుకున్నాను. మీరు ఉదయం కడిగేసి సాయంత్రం చేసేసుకోండి చట్నీస్. ఇంక ఇది పుదీనా కూడా ఇలాగే చక్కగా కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని వేపేసుకుందాము. పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపుకుందామండి. వేపేసుకున్నాక దీన్ని కూడా ఓ పక్కకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. పుదీనాకు కూడా మీరు దీంట్లో కూడా చింతపండేనండి, చింతపండు వేసుకోవాలి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్లుగా వేపుకోండి. ఇలా అయితే వేపుకొని చక్కగా దీన్ని పక్కకు పెట్టి ఆరబెట్టుకున్నాక మిక్సీ జార్ తీసుకుందాము. నేను కొత్తిమీర పచ్చడి చేశాను కదండి, అదే జార్లో చేస్తున్నాను ఇది కూడా. ఇంకా పుదీనాకు వేసేసుకున్నాక దీంట్లో ఇంకా ఉప్పు వేసుకోవాలి. నేను సాల్ట్ వాడుతున్నాను కదా, మీరు కళ్ళుప్పు అయినా వేసుకోండి. ఇంకా దీంట్లో ఉప్పు వేసేసుకొని చింతపండు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అంటే చింతపండు గుజ్జు వేసేసుకున్నాక కారం వేసుకోవాలండి, గొడ్డు కారం. ఇంకా గొడ్డు కారం వేసుకొని మనకు సరిపడా, అంటే నేను అన్నీ ఉజ్జాయింపుగానే చెప్తున్నాను మీకు, కొలతల ప్రకారం కాదు. ఉజ్జాయింపుగా ఒక 3 స్పూన్లు అయితే కారం వేసుకుందాం దానికి సరిపడా. కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి పచ్చళ్ళు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, ఇంక ఈ పచ్చడి కూడా మిక్సీ వేసేసాం కదా. ఇంక ఇది కూడా తాలింపు పెట్టేసుకుందాం. పోపు అన్నిటికీ అదేనండి పోపు. పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని చిన్నుల్లిపాయ కొంచెం పచ్చడి మీద వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా చక్కగా పచ్చడిలో ఈ తాలింపు తీసుకెళ్ళి ఆ పచ్చడి మీద వేసేసి పచ్చడి అంతా బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పుకున్నాక అసలు ఒక జార్లో పెట్టుకుండా ఆరిపోగానే ఆరనివ్వండి. ఇదిగోండి, చిన్నుల్లిపాయ వేసుకొని మొత్తం తిప్పుకోవాలి పచ్చడి అంతా కూడా. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే పుదీనా నిల్వ పచ్చడి, కొత్తిమీర నిల్వ పచ్చడి.
ఎంతో సింపుల్గా అయిపోయే కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చళ్ళు మీరు కూడా చేసుకొని ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.